జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్ మిత్రులారా, నేను మీ జింక. అయితే ఒక్కసారి ఆలోచించండి, పూజా కేత్కర్ ఏ విధంగానైతే ఓవరాక్షన్ చేశారో, ఓవరాక్షన్ చేసి తన పదవికే ఎసరు తెచ్చుకున్నారు. మరి స్మితా సబర్వాల్ కూడా అదే ఓవరాక్షన్ కనబడుతూ ఉన్నది. ఆమె పైన కూడా వికలాంగుల చట్టం 2016 చట్ట ప్రకారము శిక్షించడంతో పాటు ఆమె ఎలా ఎలిజిబుల్ అయింది ఐఏఎస్గా? ఆమె దొంగతనాన సర్టిఫికెట్ పొంది ఐఏఎస్ అయిందా, కాపీ కొట్టి ఐఏఎస్ అయిందా, మరి లేక నిజాయితీగా అయిందా? మరి మా దివ్యాంగురాలు మా మేడమైన బాలలత కూడా మీకు సవాల్ విసురుతుంది. మేడం, మరి మిమ్మల్ని మేడం అనడం కూడా సిగ్గుచేటే, కానీ ఏంటంటే మాకు ఒక తల్లి పొజిషన్లో ఉన్నావు కాబట్టి మేడం అనవలసి వస్తుంది. కానీ లేకుంటే నేను తల్లిలా భావించి నిన్ను మేడం అంటున్నాం, ఇప్పటికి కూడా రెస్పెక్టే ఇస్తున్నాం. లేకుంటే మేము అనాలనుకుంటే మీ లెక్క మేము ఏమైనా సరే మిమ్మలను అంటాము అని కనుక మేము తెగాంచితే ఏదైనా అనగలుగుతాము. కానీ ఏంటంటే మాకు ఒక తల్లి పొజిషన్లో ఉన్నావు, అందుకే మేడం అని సంబోధిస్తూ ఉన్నాము. ఏమిటంటే మీరు ఏ విధంగానైతే సర్టిఫికేట్ పొందారో దాని మీద ఎంక్వైరీ జరగాలి. మీరు ఐఏఎస్ నిజంగా అయ్యారా, దొంగతనాన సర్టిఫికేట్లు పొంది అయ్యారా? దయచేసి సిఎస్, తెలంగాణ సిఎస్ మేడం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, దేశంలో ఉంటున్న అత్యున్నత స్థానంలో ఉంటున్న వారు ప్రధానమంత్రి మోడీ కావచ్చు, ఈమె పైన చట్టపరంగా చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షించి, మేము ఇంతగా ధర్నాలు రస్తారోకులు చేసిన, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా కూడా బహిరంగ క్షమాపణ చెప్పకుండా ఈమె అట్లనే చేస్తున్నది అంటే చట్టం ఈమెకి ఏమైనా చుట్టమా? చట్టం ఈమె చేతిలోకి తీసుకుంటుందా? భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా? అసలు చట్టాల గురించి ఈమెకు తెలుసా? హక్కుల కోసం తెలుసా? తెలిస్తే ఇలా మాట్లాడచ్చా? మరి అందమున్న వాళ్ళకి, అందగత్తెలకి, అందమున్న వాళ్ళకి, లేకుంటే అవయవాలు మంచిగా ఉన్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులా? మరి అంగవికలాంగులకు వద్దా? మరి మీరు నిర్ణయించడానికి ఏమన్నా జడ్జియా? మిమ్మల్ని నిర్ణయించమని పెట్టారా ఆ స్థానంలో? మీరు చెప్పడానికి ఎవరు? దివ్యాంగులను క్వశ్చన్ వేయడానికి మీరెవరు? మీరు సివిల్ సర్వీస్ అంటే సేవ చేయడము, ఉన్న పోస్టు తీసుకోవాలి, సేవ చేయమని పెట్టారు. కానీ మరి మీరు సేవ చేయకుండా ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని హేళన చేయమనే పెట్టారా ఆ పోస్టును? మరి ఈ విధంగా మాట్లాడుతున్న మాటలు సీతక్క మా మంత్రి మేడం కూడా స్పందించారు. మేడం, మీరు తొందరగా స్పందించి సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఈమె మీద కూడా, పూజా కేత్కర్ మీద ఏ విధంగానైతే ఎంక్వైరీ జరుగుతుందో ఈమె మీద ఎంక్వైరీ జరిపించండి సార్ ప్లీజ్. దొంగతనంగా ఈమె దొంగ నాటకం మొత్తం బయటపడాలి సార్. మరి ఎలా పొందారు సర్టిఫికేట్, ఏమయ్యాది అని దానితో పాటు ఎంక్వైరీ చేయడంతో పాటు ఈమెను చట్టపరంగా శిక్షించాలి సార్. శిక్షించకుంటే మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా మేము వెనుకాడము. బహిరంగంగా క్షమాపణ చెప్పమంటే చెప్తలేదు కాబట్టి మేము ముక్కు నాలుగు రాసేంత వరకు అదే సచివాలయం దగ్గర, అదే మన సచివాలయం దగ్గర ముక్కు నాలుగు రాసేంత వరకు కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా తరపున హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఊరుకుంటా అంటే మరి మీ దగ్గర పనిచేసిన ఒక
అటెండరు స్థానంలో ఉన్నవారు కూడా ఇలా మాట్లాడారు. ఒక బలరకాడికి ఒక పోయే వాళ్ళు కూడా చదువుకోలేని వారు కూడా ఇలా మాట్లాడారు. మీరేంటి మాట్లాడేది? మీరేంది మమ్మల్ని క్వశ్చన్ వేసేది? మీకు తగిన గుణపాఠం జరుగుతుంది. ఆల్రెడీ మీకు జరిగేదాకా విడిచిపెట్టేటట్టు లేరు. మరి అందమున్న వాళ్ళకే ఇయ్యాల, అంగవికలాంగులకు అద్దా ఆ పోస్టులు? మరి ఒక్కసారి ఆలోచించండి మేడం. మీ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక లెక్క అయిపోయేదాకా చూసుకోకండి దయచేసి. మరీ చెప్తున్నాము. ఒక తల్లిలా భావించి, మాకు ఒక చెల్లెలా, మాకు ఒక అక్కలా భావించి మేడం గారు అని అంటున్నాము. బహిరంగ క్షమాపణ గనక చెప్పకుంటే మేము నిద్రపోము. అనుక్షణము అబ్బా నిద్రపోతే ఎక్కడికి వెళ్ళి వస్తారా దివ్యాంగులు, ఏం చేస్తారా వీళ్ళు, అసలు నా పదవికి గండం వచ్చేది కదరా అనే బాధపడే రోజులు తెచ్చుకోకండి. పదవి పోయే పొజిషన్ అయిపోయాయి కదరా అని తెచ్చుకోకండి. మీ ఫాదర్ ఫ్యామిలీ చూసినా, మీ సార్ ఫ్యామిలీ చూసినా చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్న ఫ్యామిలీలు మీ ఇంత దిగజారిన మాటలు మాట్లాడుతున్నావంటే అది మరి మీకు మెంటలా? మరి పిచ్చాసుపత్రికి తీసుకపోతే బాగుంటుందా? మరి మతి స్థీమితం లేని మా దివ్యాంగ సహోదరులు ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడారు. వారికన్నా దారిద్ర్య రేఖకు దిగువన వెళ్ళారా మీరు? మరి ఇలా వెళ్ళారు, ఏం చేస్తూ ఉన్నారు? మరి మీ పరిస్థితి ఏంది? దీని మీద అంతా ఎంక్వైరీ జరుగుతుంది మేడం. మీరేం టెన్షన్ పడకండి. మీరు ఏదో అయితేలే చట్టం నా చుట్టము అన్నట్టుగా మాటలను విడిచిపెట్టారు. చట్టం నీ చుట్టమా, మరి దేశ ప్రజల చుట్టమా అనేది దాని తగ్గట్టుగా మేము హైకోర్టుగా సుప్రీంకోర్టుగా వెళ్ళి మీ మీద కేసులు వేసేంత వరకు, మీ పదవి నుండి తొలగించేంత వరకు మిమ్మలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.